హాయ్ వ్యూవర్స్, అందరికి నమస్కారం. ఈ వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థాంక్స్. లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒకసారి తోటలో కూరగాయలన్నీ మాట్లాడుకుంటున్నాయి. అరే! మనమంతా కలిసి ఉండాలి. మనల్ని ఎవ్వరు వేరు చేసినా కానీ, మనం ఎప్పుడు వేరు కాకూడదు. మనమంతా ఒకటే. ఇలానే ఐకమత్యంగా ఉండాలి అని చెప్పేసి కూరగాయలన్నీ మాట్లాడుకుంటున్నాయి. ఆ మాటలన్నీ పక్కనే ఉన్న రైతుకు వినిపిస్తున్నాయి. రైతు ఆ మాటలు విని చాలా సంతోషపడుతున్నాడు. మీరు కూరగాయలు వేరు వేరైనా గానీ, కలిసి ఉండాలి అనుకుంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది అని మనసులో అనుకుంటున్నాడు. కానీ మళ్ళీ ఎందుకో ఒక డౌటొచ్చింది. ఇవి నిజంగానే కలిసి ఉండాలనుకుంటున్నాయా? లేవంటే పైపైకి అలా నటిస్తున్నాయా అని చెప్పేసి. సరే ఒకసారి పరీక్షిద్దామని చెప్పేసి కూరగాయల దగ్గరికెళ్ళాడు. అరే! మీరు మాట్లాడుకునే మాటలు నాకు వినిపించాయి. చాలా సంతోషం మీరందరూ కలిసి ఉండాలనుకుంటున్నారు అని చెప్పాడు. వెంటనే అడగడం మర్చిపోయాను. మీరు నాయకుడిని ఎంచుకుంటా అన్నారు గదా! ఇంతకీ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అని అడిగాడు. వెంటనే కూరగాయలన్నీ ఒకరి ముఖం ఒకరు చూసుకొని టమోటా ముందుకొచ్చింది. ఇంకెవరికి సపోర్ట్ చేస్తాం? మా టమోటా గూడా ఉంది గాబట్టి, నేను మా టమోటాకే సపోర్ట్ చేస్తాము అంది. వెంటనే మిరపకాయ గూడా, ఆ! మా మిరపకాయ గూడా ఉంది గాబట్టి, నేను మా మిరపకాయకే సపోర్ట్ చేస్తాను అంది. అలా అక్కడున్న కూరగాయలన్నీ ఎవరికి వాళ్ళకి మేము సపోర్ట్ చేసుకుంటాము అని వాదించుకోవడం మొదలుపెట్టింది. రైతు అరె! అరెరె! ఆగండ్రా! ఇలా ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటా అంటున్నారు బానే ఉంది. కానీ ఒక్కసారి ఆలోచించండి. మీ అందరికీ ఏది కరెక్ట్ అనిపిస్తుంది? అందరిని సమానంగా చూసేది ఎవరు? దాని గురించి ఒకసారి ఆలోచించండి అని చెప్పాడు. దానికి కూరగాయలు ఏమీ ఒప్పుకోలేదు. మాకవసరం లేదు. మేము మాకు మేమే సపోర్ట్ చేసుకుంటాము. ఎందుకంటే మా టమాటో వాల్యూ ఏంటో మాకు తెలుసు. మా మిరపకాయ వాల్యూ ఏంటో మాకు తెలుసు. మాకు మేమే కదా సపోర్ట్ చేసుకోవాలి అన్నాయి. అలా గొడవ పడుతున్నాయి. ఈసారి రైతు ఏం మాట్లాడకుండా నవ్వుకుంటూ ఆహా! ఇందాకే గదరా! కలిసుంటాము, కలల సుఖమన్నారు. ఆ! అయినా మిమ్మల్ని ఎవ్వరు విడదీయాల్సిన అవసరం లేదు అని మనసులో ఏదో అనుకోని అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ స్టోరీ మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో కథతోని మళ్ళీ మీ ముందుకొస్తాను.